గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. తులారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద పంపజై. వచ్చినటువంటి ఫలితం 7, కేతు సంబంధమైన ఫలితం. కొంతకాలంగా మనం అనుకుంటున్నాం తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక చిన్న విరామం లాగా కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో పరీక్షలకు గురి చేసేటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఎలాంటి పరీక్షలు ఉంటాయి, ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే మాత్రం చివరికి శరామాములే, మీరే విజయాన్ని సాధిస్తారు. కానీ పరిస్థితులు మాత్రం కొంత కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు బదిలీ వద్దనుకుంటారు, కానీ పదోన్నతితో కూడినటువంటి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీ రావచ్చు. దాన్ని కాదనలేకపోతుంటాం. కొంతమంది వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు వద్దనుకుంటాం. ఎందుకు? గతంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వాళ్ళు క్షమాపణ చెప్పి మీరు లేకపోతే మేము లేము, మీతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు కావాలని వాళ్ళు మళ్ళీ బెట్టు చేయటం. అంటే మన ప్రమేయం లేకుండా మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధుమిత్ర వర్గం అవ్వచ్చు, కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే మనకు సంబంధించినటువంటి మన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోకుండా కొన్ని నిర్ణయాలు లెక్కొచ్చేస్తారు. అలాగే మనం చేస్తున్న వృత్తి ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మన సహచరులు అవ్వచ్చు, పై అధికారులు అవ్వచ్చు, మనకు చెప్పకుండానే బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇది కొంత మీకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి ప్రక్రియ. కానీ భగవంతుడు కాలం ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అనుకూలవంతంగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎట్టకేలకు భగవంతుడు నిజంగా ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అన్నట్టుగా జరిగింది నా మంచికే జరిగిందని చివరికి మీరు అనుకుంటారు. సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ పెడుతూ ఉంటారు. పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం, విద్యా, ఉద్యోగం, వాళ్లకు సంబంధించినటువంటి బరువు బాధ్యతల గురించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా స్పష్టంగా ఉంటూ ఉంటాయి. ఆర్థికంగా కొన్ని విషయాల్లో మొదటి పక్షం మొత్తం కూడా చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రాబడి బాగుంటుంది, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ దైనందిన జీవితం ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో మీరు ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి తర్వాత కొంతమందికి అపాత్ర దానం చేయటం, అడిగారు కదా అని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తామన్న మాట ఇవ్వటం, ద్వితీయార్థంలో రెండవ పక్షంలో మీకు తలభారం అయ్యే అవకాశం. ఖర్చులు ఊహించనటువంటి విధంగా ఉంటూ ఉంటాయి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చుల్ని మాత్రం ఈ మాసం మనం చూసే అవకాశం. వీటిలో శుభకార్య మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సినటువంటి అవకాశం. అంటే గృహంలో ఒక శుభకార్యం అవ్వచ్చు, బంధుమిత్ర వర్గంలో మీరు ముందుండి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభకార్యంలో మీరు పాల్గొనవలసి రావచ్చు. దీనివల్ల అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి తప్పకుండా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందుగానే ఆర్థిక పరమైనటువంటి ప్రణాళికలు వేసుకోవటం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గిపోతూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశానికి వస్తే శరీరంలో కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, మూత్రపిండాలకు సంబంధించినటువంటి
కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల మీరు ఇప్పటికే బాధపడుతుంటే వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీర్ణక్రియ, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. విరామం, విశ్రాంతి లేకుండా ఎక్కువసేపు మీరు ప్రయాణం చేయటం, ప్రత్యేకించి మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారం కోసం ఎక్కువగా సమయాన్ని వెచ్చించటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రత్యేకించి మానసికమైనటువంటి ఆందోళన ఎదుర్కొంటూ ఉంటారు. వీటి వల్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ యొక్క విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీకున్నటువంటి మంచి పేరుని, మీకున్నటువంటి స్వభావాన్ని, మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రయోజనాల కోసం, స్వార్థపూరితమైనటువంటి స్థితిగతుల కోసం మీ పేరును ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది దుష్టమైనటువంటి వ్యక్తులు దుష్టమైనటువంటి పన్నాగాల ద్వారా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనల చేత మీ పేరు ప్రఖ్యాతులను ఉపయోగించుకొని వాళ్ళేదో పొందాలన్న ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. వీళ్ళ వల్ల మనకు అపోహలు, అపార్థాలు, అపనిందలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్లతో మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడ్డప్పటికీ కూడా అవన్నీ చివరికి మామూలుగా అనుకూలవంతంగానే మారుతున్నాయి, మారబోతాయి కూడా. గడిచిన కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా తులారాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇవి మరీ కొలది కాలం అలాగే కొనసాగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతకాలం వేచి చూస్తే ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులకి యుగదాయకమైన కాలం. ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల్లో వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం, కళ్యాణ గడియలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే తులారాశి జాతకులు మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా మార్చుకోవటానికి శుక్రవారం పూట మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషవంతమైనటువంటి కలువ పుష్పాల చేత, తామర పుష్పాల చేత అమ్మవారిని పూజించటం, శ్రీచక్ర మేరుకి ఆరావళి కుంకుమతో అర్చన చేయటం, శ్రీ సూక్తాన్ని విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో విన్న, శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న, అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాల చేత మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని పూజిస్తున్న అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు మనం పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్ష గురుస్వరూపం దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం ఉంటే చాలు సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నట్టుగా ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకుంటే యుగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.